అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్ కొప్ల. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఒకవైపు దూసుకెళ్తా ఉంటే, బీసీ రాజ్యాధికారం కోసం నిజంగా ఇప్పటిసుందే ముందడుగులు వేస్తూ ఉంటే, మరోపక్క బీసీలను ఏ విధంగా అణిచివేయాలి, బీసీ నాయకత్వాన్ని, బీసీల గురించి కొట్లాడుతున్న నాయకుడిని ఏ విధంగా కించపరచాలి, బీసీ నాయకత్వాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నంలో ఈ చిల్లర ప్రవీణ్ గారు ఉన్నాడు. వీడు ఛానల్ పెట్టి వీడు దేవులాడుకుంటా ఉన్నాడు. పాపం వీడు ఏదో ఆశిస్తున్నట్టున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనేది, ఎవరితో మాట్లాడుతున్నావు అనేది నేను క్లియర్గా చెప్తా. కానీ అయితే నీ వల్ల రెడ్డిలో ఉంటుక కూడా కూడదని తీర్మానం అంటాడు. ఈయన వల్ల నీ వల్ల ఏమైనా ఇంటికైనా ఊగుతుందా? నీ వల్ల ఏదైనా ఊగుతుందా? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వీడు ఏం మాట్లాడుతున్నాడనేది వినే ప్రయత్నం చేద్దాం. బీసీ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు, బీసీలను నిజంగా విచ్ఛిన్నం చేసేందుకు, బీసీలకు రిజర్వేషన్ లేకపోతే బీసీలు కొట్లాడుతూ ఉన్నారు. దానిపైన నీ విమర్శలు ఏంద్రా? అవులేగా, బీసీలకు రిజర్వేషన్ లేవు కాబట్టి బీసీలు కొట్లాడుతూ ఉన్నారు. నువ్వు వీలైతే సపోర్ట్ చేయి, లేకపోతే సపోర్ట్ చేయకుండా దానిపైన విమర్శలు చేయడం, బీసీ నాయకత్వాన్ని విమర్శించడేంద్రా నీవు? Who is alternative in Telangana for backward people? మనకు ఒకడు ఆల్టర్నేటివ్ ఉండకూడదు బ్రదర్. అందుకే అన్నా కదా, ఆల్టర్నేట్ రాజకీయాలు అనేది ఎస్సీబీసీ ఎస్టీలు చేయాలి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అన్ని పార్టీలు రెడ్డిల జేబులో ఉండాలి అన్నాడు. మనం ఏమంటున్నాం? అన్ని పార్టీలలో సమానమైన వాటా ఎస్సీబీసీ ఎస్టీలకు దక్కాలి. ఉదాహరణకు వీడేమంటాడు? అన్ని పార్టీలలో అంటే బీసీలకు పార్టీ ఉండద్దు, బీసీలకు పార్టీ అవసరం లేదన్న విధంగా మాట్లాడుతున్నాడు. బీసీలకు పార్టీ అవసరం లేదన్న విధంగా మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడుతున్నా అన్ని పార్టీలలో బీసీలకు సమానంగా వాటా దక్కాలని. నువ్వు చెప్పేదేంద్రా తొట్టెంగా? నువ్వు మేము పిచ్చోళమై కొట్లాడుతున్నావు రా బీసీల గురించి? ఏమన్నా బీసీల గురించి మేము పిచ్చోళమై కొట్లాడుతున్నావా? బీసీలకు ఏ పార్టీలో కూడా సముచిత స్థానం, సమన్వయం లేదు. పేరుకు మాత్రమే బీసీలను వాడుకుంటారు, ఓట్ బ్యాంకింగ్గా వాడుకుంటారు అని మనం చెప్తా ఉన్నాం. వీడు బీసీల గురించి ఏదో ఉద్ధరించినట్టు, బీసీలను ఏదో మిస్మరైజ్ చేసి బీసీల గురించి ఎవరైతే కొట్లాడుతున్నావో నువ్వు ఆయన విన్నే కొట్లాడుతున్నావు. నువ్వు ఆయన విన్నే కొట్లాడు కాదు, ఏదో తీట మాటలతో అన్ని దూల మాటలు మాట్లాడుతా ఉన్నావు. ఈ బీసీల గురించి చెప్తా ఉంటాడు చూడు, చెప్తేనే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అన్ని పార్టీలు రెడ్డిల జేబుల్లో ఉండాలి అన్నాడు. ఉదాహరణకు బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉండాలన్నాడు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉండాలన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో కూడా రెడ్డి అధ్యక్షుడు ఉండాలన్నాడు. ఇంకో కమ్యూనిస్ట్ పార్టీలో రెడ్డి అధ్యక్షుడు ఉండాలన్నాడు. ఇట్లా ఏ పార్టీ తీసుకున్నా ఆ పార్టీ రెడ్డిల చేతిలో ఉండాలి, రెడ్డిల జేబులో ఉండాలని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు నేనేమంటానా, బీఆర్ఎస్ ఉన్నది సరే, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉంటాడు. కానీ బీఆర్ఎస్ లో కూడా 60 సీట్లు బీసీలకు ఇవ్వాలి. ఉదాహరణకు బీజేపీ ఉన్నది, బీజేపీలో కూడా అసెంబ్లీ సీట్లు 60 బీసీలకు ఇవ్వాలి. లేకపోతే కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ లో కూడా 60 సీట్లు బీసీలకు ఇవ్వాలి. ఇది సమన్యాయం. అంటే బీసీలకంటే ఒక రాజకీయ పార్టీ అవసరం లేదు, ఉన్న పార్టీలన్నీ మీరు బానిసత్వం చేయాలని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సింపుల్గా బీఆర్ఎస్ఏ మీ బతుకు, బీజేపీ మీ బతుకు, కాంగ్రెస్ మీ బతుకు, బీసీలకు ఆల్టర్నేటివ్ పార్టీ లేదన్న విధంగా చెప్తా ఉన్నాడు. ఒకవేళ పార్టీ కావాల్సి వస్తే ఏం పార్టీ చెప్తారని చూద్దాం ఒకసారి. ఒకవేళ ఈ 60 సీట్లు కాదు, మాకు అధికారమే కావాలంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిసి ఒక పార్టీని ఎత్తుకోవాలి. ఏ పార్టీ అది? బీఎస్పీ ఎత్తుకున్నారు కదా. ఇప్పుడు పార్టీని ఎత్తుకున్నందుకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కలిసి పార్టీని ఎత్తుకున్నారు కాబట్టి నీకు కడుపు మంట మండుతా ఉన్నది. ఏ విధంగా మండుతా ఉన్నది అంటే ఒకసారి చెప్తాయి. జాతీయ పార్టీ బీఎస్పీ పార్టీ. ఇది ఎస్సీ బీసీ ఎస్టీల పార్టీ. ఓకే రైట్. ఇక నేను చెప్తా ఈ జాతీయ పార్టీ బీఎస్పీ పార్టీ కథ ఏంది, దీన్ని పొతం పెట్టడానికి వీళ్ళ గురువు గారు ఏం చేసిండు అనేది. జాతీయ పార్టీ బీఎస్పీ పార్టీ అని చెప్పినావు కదా, ఒక్కసారి నేను చెప్తా, నువ్వు వినాలి. జాతీయ పార్టీ బీఎస్పీ పార్టీ అని చెప్పినావు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండగా వీడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తిట్టిండా లేదా? బీఎస్పీ పార్టీ ఒక దళితుడు నిజంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయితే, ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిని ప్రకటించుకుంటే వీడు ఓర్వలేక స్వేరోస్ మీద దాడి చేసిండా లేదా? స్వేరోలు ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు పెద్ద ఎల్మదూరం అవుతామని చెప్పిండు వీడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో ఎల్మదూరం అవుతాడని వీడు చెప్పిండు. వీడు దళితులను నడుస్తాడు, వీడు దళితులను నడుస్తాడు. మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే ఇంకొక మాట చెప్పాలి. బీఎస్పీ పార్టీ దళితుల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పుట్టిన పార్టీ అని చెప్తా ఉన్నాడు కదా. అయితే దళితుల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పుట్టిన పార్టీ అని చెప్తా ఉన్నాడు కదా. ఇక్కడ విషయం ఏంటంటే వీని అందరూ ఎగిరితనీరు. ఇప్పుడు మళ్ళీ బీఎస్పీ దిక్కైంది. ఎందుకు దిక్కైందంటే నేను చెప్తా ఒక్క నిమిషం. ఇక అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండగా ఏం జరిగింది? వీడు బీఎస్పీ నుంచి టికెట్ అడిగాడు. ఏది? స్టేషన్ కన్పూర్. బీఎస్పీ నుంచి టికెట్ అడిగాడు. ఆర్ఎస్పీని అడిగాడు. ఆర్ఎస్పీ ఇస్తాడా? గీ చిల్లరగా దగ్గర రానిస్తాడు ఆర్ఎస్పీ? అది లేదు. మళ్ళీ తర్వాత ఏమైంది?
మళ్ళీ బీఆర్ఎస్కు ఇప్పుడు కూడా ఆల్టర్నేట్గా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఏదో టికెట్ ఇస్తాడా లేకపోతే కేటీఆర్ ఇస్తాడా అని కేటీఆర్ ఇస్తాడని తల్లాడుతూ ఉన్నాడు. కానీ ఈయన పట్టించుకుంటారు అది చిల్లర. కానీ వీని దగ్గర ఏం సబ్జెక్ట్ ఉన్నది? పొద్దున్న లేస్తే తిట్టడం తప్పితే ప్రజల కోసం మనం అక్కడికొచ్చి మాట్లాడుతున్నాడు. ఈడేమన్నా నిజంగానే ఈ డాక్యుమెంట్ ద్వారా ప్రజలకు రావాల్సిన నిధులను దారి మళ్లించడం, లేకపోతే ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదైనా డాక్యుమెంట్ బయట పెట్టినా ఏదైనా ఉన్నదా? పొద్దున్న లేస్తే తిట్ల పురాణం తప్పితే నీ దగ్గర ఏమైనా ఉన్నదారా? లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా ఆల్టర్నేట్గా చూసుకున్నాడు. ఇక బీఎస్పీ పార్టీ ఆల్టర్నేటివ్ మధ్యలో డిఎస్పీని లేపిండు. డిఎస్పీని ఇలా గురువు గారు ఉన్నాడు కదా, గురువు విషాదం లేపిండు. విషాదంకు ఇప్పుడు లేచే పరిస్థితి లేదు. విషాదం పరిస్థితి ఏంటంటే బీసీలు నమ్మే పరిస్థితి లేదు. అసలు విషాదం బీసీల గురించి కొట్లాడుతానే వాడు పట్టించుకునే దాఖలు లేవు. ఎందుకంటే విషాదం భాగవతం మొత్తం మనం బయట పెట్టాం. చూసారు కదా విషాదం సంగతి ఎట్లున్నది అనేది. విషాదం కథ అది. ఇది ఇక ఇలా గురువు గారి సంగతి అయిపోయింది. ఇక ఇలా గురువు గారు ఇప్పుడు బీఎస్పీ సంగతి ఎందుకంటుండంటే బీఎస్పీ ఏదన్నా నాకేమైనా దగ్గరికి తీసుకొస్తుంది వచ్చని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బీఎస్పీని నామరూపాలు లేకుండా చేద్దామని చెప్పిందే విషాదం ఎంత కుట్రమనిందంటే బీఎస్పీని పొతం పెట్టిందే విషాదం. ఆ విషాదం కనసాలను నువ్వు పనిచేసే కదా తీన్మార్మలన పైన దాడులు చేస్తావు. తీన్మార్మలన పైన మాటలు మాట్లాడుతున్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మాటలు మాట్లాడే ఇవన్నీ నువ్వు బీఎస్పీలు ఎక్కడ దగ్గర రాణిస్తారు? సరే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే బీఎస్పీలు లేరు, కానీ నువ్వు బీఎస్పీల దగ్గర రాణించినోడు ఎవడు? నువ్వు ఏం మాట్లాడుతావు? నువ్వు దగ్గర రాణించినావు, నువ్వు ఏం మాట్లాడుతావు? అది బుద్ధి ఉండాలి. అరే సిగ్గు శరం ఏమని ఉంటే ప్రజల కోసం ఏం అక్కడికి వస్తుంది? ప్రజల కోసం ప్రజానాయకులు కావాలంటే ఎట్లా? ప్రజల సమస్యల గురించి దేని గురించి కొట్లాడితే మనం ప్రజానాయకులం అయితే అన్నది ఒక్కసారి వీళ్ళ మైండ్లో పెట్టుకుని ఒకసారి మాట్లాడు. అర్థమైందా? సిగ్గుండాలా మాట్లాడడానికి. నువ్వు రెడ్లతో నీ అయ్య కొట్లాడిండా రా, లేకపోతే నువ్వు కొట్లాడినావా? అవురా? నువ్వు నీ తాత గిట్లా కొట్లాడిండా? నీ తాత వచ్చి కొట్లాడిండా రా? ఎంతసేపు వీడిని తిట్టడం తప్పితే ఏమైనా ఉన్నదా? బీసీలకు 42% రిజర్వేషన్ అనేది తీన్మార్మలన చెప్పేదాకా ఎవరికి తెలియదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇంత తెరపైకి వచ్చేదాకా కూడా, తెరపైకి తీసుకొచ్చేదాకా కూడా ఎవరికి తెలియదు. బీసీలకు అన్యాయం జరుగుతుందని తీన్మార్మలన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదాకా కూడా ఎవడు మేలుకోలేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అయింది. ఈ ఒక్క యూట్యూబర్ ఎవడు మాట్లాడి నువ్వు బీసీలో 42% రిజర్వేషన్ రావాలి, కడాఖండిగా బీసీలకు అన్యాయం జరిగిందని ఎవడన్నా మాట్లాడిందా? ఎవరు లేడు మాట్లాడేటోడు కూడా. సిగ్గుండాలే కొంచెమైనా మాట్లాడడానికి. అర్థమైందా? కుట్రలు కుతంత్రాలతో ఉద్యమాన్ని ఆపలేరు. గుర్తుపెట్టుకోకటి, బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఇది నేను ఈ ఒక్క వీడియో దీని గురించి చేసిన. మరొక్క వీడియోలో ఈయన భాగవతం మళ్ళీ చెప్పబోతున్నా. ఏం చెప్పబోతున్నా అంటే వీడు ఏం చేస్తాడు, ఏం కథ, ఈ కథ అంతా ఏంది. ఈ మధ్యకాలంలో స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేను ఎవరు కడియం శ్రీహరిని బాగా మందలిస్తూ ఉన్నాడు కదా. ఎందుకు మందలిస్తాను ఏం కథ అని చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి తూతుమ్మరగాలను పట్టించుకొని లేకపోతే ఇలాంటి వాళ్ళ కోసం మనం నిజంగానే అయ్యో ఏదో జరిగిపోతాను ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు. నేను పట్టించుకునే దాఖలాలు లేవు. ఇటు బీఎస్పీకి అయిపోయింది, డిఎస్పీ అయిపోయింది, కేటీఆర్ అయిపోయిండు, ఇప్పుడు మళ్ళా బీఎస్పీ అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. బీఎస్పీ కాదు ఈయన కథ, అసలు బీఎస్పీ కాదు, ఈయన కథ వేరే ఉంది. వీడేమో అనుకుంటాను కానీ నువ్వు ఏమనుకుంటావో నీతో కాదురా పిల్లగా. నేను చెప్తా, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.